హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో మీకు తెలుసా? చిన్న చేపల కూర. ఆల్రెడీ తమ్మునేలు చూస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. చాలా బాగుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మా ఇంట్లో నేను, మా పాప, మా హస్బెండ్ చాలా ఇష్టంగా తింటాము. ఈ కర్రీ ఏంటి, ఎలా చేశాను ఏంటి అనేది మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఒకవేళ కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా పెట్టండి. ఇవ్వండి, ఇవే ధవళేశ్వరం నుంచి తీసుకొచ్చిన చేపలండి. చిన్న చేపలు తినటం చాలా ఈజీ, కానీ వాటిని చేయటం చాలా కష్టం అండి. తల ప్రాణం తోకొస్తుంది అంటారు చూసారా, ఆ స్థామత ఖచ్చితంగా దీనికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే వీటి ప్రాసెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పెద్ద చేపలు చేసే అంత ఈజీ కాదు ఇవి. నేను నడి ఎండలో కూర్చొని చేస్తాను, ఎందుకంటే మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 12:30 అట్లా అయింది. ఇవి చేయకుండా ఉన్నాననుకో ఇవన్నీ పాడైపోతాయి. కాబట్టి త్వరగా కొంచెం అన్నం తినేసేసి చేపలు చేయటం మొదలుపెట్టాను. అయినా కూడా నాకు చాలా ఇష్టం అండి చేపలు చేయటం. చేపలని కదా, ఏ పనైనా కూడా చాలా ఇంట్రెస్ట్గా చేస్తాను. అది కాకుండా ఇంకా మనకి ఫిష్ అంటే చాలా లైక్ కదా, అందుకే చక్కగా కూర్చొని ఎండలో అయినా సరే నీట్గా చేసేసి రుద్దేస్తున్నాను. తలకల అన్నీ తీసేసాను. అవంతా వీడియో మీకు అయితే చూపించలేను. అయినా చూసినా కూడా చాలా బోర్ అనిపిస్తుంది కదా మీకు. ఇవన్నీ నీట్గా రుద్దేసిన తర్వాత నీట్గా కడిగేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మనం ఏదైతే శుభ్రంగా నీట్గా కడిగేసుకుంటున్నామో వీటిలోనే కొంచెం రాళ్ళుప్పు ఉంటారు చూసారండి, ఆ రాళ్ళుప్పు కూడా వేసి ఒక్కసారి బాగా, అంటే బాగా గట్టిగా ఫ్రెష్ చేయకోకుండా ఇట్లా తిప్పినట్టుగా కడిగేసుకుంటే దాంట్లో ఇంకేమన్నా నీచు వాసన, జిడ్డు అవి ఉంటాయి కదా, పోతుంది. నీట్గా ఉంటుంది అనమాట ఉప్పు వేసి కడిగితే. ఎన్నిసార్లు కడిగినా కూడా చేపలు అనేది వాసన అనేది ఉంటుంది. అయినా కూడా కడగాలి శుభ్రంగా. మాకు ఇక్కడ నీళ్ళు చాలా సౌకర్యంగానే ఉంటాయి కాబట్టి ఎన్నిసార్లు అయినా వీటిని కడిగేసి తెల్లగా అయితే చేసేసానండి. మీలో ఎవరైనా మా ఛానల్ మొదటిగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా, ప్లీజ్ ఒక లైక్, కామెంట్. ఎలా ఉన్నా పర్వాలా, కానీ మీరు కామెంట్ పెట్టాలి. ఇప్పుడు మనం అయితే క్లీన్ చేసుకున్న చేపలోనికి పసుపు, రుచికి సరిపడా కారం, మీ ఇష్టం అండి. అంటే ఎప్పుడైనా నాన్ వెజ్ కూరలోకి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కువ కొంచెం కారం ఉండేటట్లుగానే వేస్తున్నాను. తప్పదు, చాలా బాగుంటుంది నాన్ వెజ్లోకి కారం ఉంటేనే. రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు అనేది 2 విధాలుగా వేసుకోవాలి. కొంచెం స్టార్టింగ్లో కొంచెం వేసుకుంటే చక్కగా ముక్కలకు పడుతుంది. ఎండింగ్ దింపే ముందు మళ్ళీ ఒకసారి కూర అంతా ఉడికిన తర్వాత టేస్ట్ చేస్తే సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. మొత్తం ఒకేసారి వేస్తే ముక్కలకే పడుతుంది ఉప్పు అంతా కూడా. ఇప్పుడు నేను తురుపెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకుంటున్నాను. అదేవిధంగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకుని వీటన్నిటిని చక్కగా తిప్పుకోవాలన్నమాట. అంటే అన్ని ముక్కలకి ఉప్పు కారం సరిపడ పడితే చాలా బాగుంటుంది. మీలో చిన్న చేపలు ఇష్టమా? ఇష్టం ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి. చిన్నవనే కాదు, పెద్ద చేపలు తినే వాళ్ళైనా సరే కామెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఏదైతే కలిపి పెట్టామో దాన్ని ఇలా గ్యాస్ మీద పెట్టాను. దాంట్లో ఇంక నేను వాటర్ కూడా ఏమి యాడ్ చేయలేదండి. ఆ చేపలో ఉన్న వాటర్ ఆ వాటర్తోని, అదేవిధంగా మనం వేసిన ఆయిల్ వాటితోనే కుక్ అయింది. కొంచెం ఇప్పుడు మనం తిప్పుకోవాలి. ఈ చిన్న చేపల కూర పొయ్యి మీద చేస్తే ఉంటుందండి, టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. కానీ సిటీ లైఫ్లో మనకు పొయ్యిలు ఎడ దొరుకుతాయి, అది సాధ్యమైన పని కాబట్టి గ్యాస్ మీద చేస్తున్నాను. నా కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. లాస్ట్లో ఇక కొంచెంసేపు అయితే దింపుతామనంగా చింతపండు పులుసు సరిపడా వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పేసుకుని మూత పెట్టేసుకోవాలి. వీడియో అంతా చూపించట్లేదు, కొంచెమే చూపిస్తున్నాను. ఇప్పుడు నాకు కొంచెం ఉప్పు తక్కువైంది, ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసిన తర్వాత ఇక దింపే ముందు చేపల మసాలా వేసేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే చెప్తున్నాను కదా, ఒక లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ కూడా పెట్టండి.
మీరు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు మా వీడియోస్ చూసి. అందుకు మీకు ధన్యవాదాలు. కర్రీ అయితే అయిపోయింది. దీని స్మెల్ చాలా బాగుందండి. ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత ఆరాటం వస్తుంది. కానీ వేడిగా తింటే అస్సలు బాగోదు. చల్లారిన తర్వాత తింటే బాగుంటుంది. ఈ వీడియో మీరందరూ చూశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.